నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అస్వస్థతకు గురైన చైర్మన్ కిషోర్ ముక్వానా డెల్టా ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స. వీరపాండ్య కట్ట బొమ్మనగా కందుల దుర్గేష్ పరాకాయ ప్రవేశంతో అదరగొట్టిన మంత్రి. డార్క్ స్పోర్ట్స్ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. గోదావరి పుష్కరాలకు రహదారుల అభివృద్ధి నగరంలో పర్యటించిన కలెక్టర్ కీర్తి చేకూరి. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నండూరి సుబ్బారావు దంపతులచే నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కిషోర్ మాక్వానా తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం ఓఎన్జీసీ గోదావరి భవన్ లో అక్కడ సమీక్ష చేస్తుండగా వాంతులు కావడంతో చైర్మన్ అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు వాంతులతో స్వల్ప అస్వస్థత కలగటంతో సమీపంలో ఉన్న డెల్టా ఆసుపత్రిలో వైద్యుల ద్వారా చికిత్స అందించబడిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అవసరమైన వైద్య సేవలు అందించిన అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారిక పర్యటనలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వివిధ పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి వాటి అమలుకు జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. చైర్మన్ వెంట కమిషన్ కార్యదర్శి గుడే శ్రీనివాస్, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ గడ్డం సునీల్ కుమార్ బాబు పాల్గొన్నారు. స్వాగతం పలికిన వారిలో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఉన్నారు. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ రామ్లు ముల్కా, జీజీఎంటీ వి శేఖర్, హెడ్ హెచ్ఆర్ సిజిఎం ఆర్ఎస్ రామారావు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొమ్ము సత్యనారాయణ తదితరులు ఆయనను కలిశారు. Meeting with Honorable Chairman sir, give a brief introduction about our Honorable Chairman sir. Honorable Chairman sir helped the columnist and journalist. Sir has written more than 30 books. Baba Saheb Ambedkar. Sir is a social thinker, National Commission for Scheduled Caste. Sir has made so many reforms and also is protecting the rights and interests of the scheduled caste. Sir is also a native of East Godavari district. At the youngest age, Sir has become the doors lead to the convent. The right door leads you to the central foyer of the building. The left door takes you to the outside of the building. In case of an emergency, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరాకాయ ప్రవేశం చేసి అద్భుత నటనతో అలరించారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం శుక్రవారం సాయంత్రం విజయవాడ పట్టణం పటమటలోని ఆంధ్రలాక్స్ హాల్లో ప్రజాప్రతినిధుల కోసం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటవిడుపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తనదైన శైలిలో ఈ ప్రదర్శన ఇచ్చారు. కట్టబొమ్మన విశిష్ట ఆహార్యం, గంభీరమైన వాచకం, రాజసంతో మంత్రి దుర్గేష్ ఆ పాత్రలో జీవించేశారు. ఆయన వేదికపైకి రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది. ఈ ప్రదర్శనను వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు, సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను కొనియాడారు. మంత్రి కందుల దుర్గేష్ నటనా శైలి, సంభాషణల చాతుర్యం, పుణ్యభూమి నాదేశం నమో నమామి పాటతో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, సునీల్ కుమార్ తదితర సహచర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రదర్శించిన తీరు సభికులను మంత్రముగ్ధులను చేసింది. దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వీరాటి వీరులారా, మీ సాహసం, మీ పరాక్రమం, మీ ధైర్యం, మీ అమోఘ త్యాగనిరతి ఏ రకంగా శ్లాఘించగలను? మీరందరూ చూపించిన పరాక్రమం ఏ రకంగా బహుకృతులు ఇవ్వగలను?
అన్నీ కోల్పోయి సర్వస్వం కోల్పోయి కేవలం శృంఖలాబద్ధుడులై ఉరికంబో ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను? దేవి చెక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి నన్ను సాగలంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. అమ్మా పాండ్యదాత్రి జక్కమ్మ, ఇలవేల్పు జక్కమ్మ, కుల దైవమైన కార్తికేయ, మీ అందరికీ ఇదే నా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఓ మృత్యుదేవత, రా కౌగులించుకో. ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. ఆన్లైన్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేయడానికి స్విగ్గీ, ఇన్స్టామాల్, బ్లింకిట్ వంటి సంస్థలు నడిపే డార్క్ స్పోర్ట్స్ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ అంశం గురించి ఎమ్మెల్యే వాసు అడిగారు. డార్క్ స్టోర్స్ లో సాధారణ ప్రజలకు ప్రవేశం ఉండదని గుర్తు చేశారు. అలాంటప్పుడు పళ్ళు, కూరగాయలు, మాంసం వంటి నాణ్యత ఎంత, అవి ఎంతకాలం ఉంటాయనే విషయాలను ఎవరు తనిఖీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో కల్తీ పాల సంఘటన ఆయన ప్రస్తావించారు. 15 ఏళ్ల నుంచి పాల సరఫరా చేస్తున్న ఒక వ్యక్తి చేసిన తప్పు వలన ఎన్ని ప్రాణాలు కోల్పోయామో చూశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడు అధికార యంత్రాంగం ఉలిక్కి పడిందని, తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవటం ద్వారా మన ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకుందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ కల్తీ పాలఘటన దురదృష్టకరమని, అయితే తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. 2023-24లో 572 తనిఖీలు నిర్వహించగా 2024-25లో 688 తనిఖీలు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 745 తనిఖీలు నిర్వహించినట్లు మంత్రి వివరించారు. తనిఖీలు చేయటంతో పాటు తేడాలుంటే ఎక్కడికక్కడ పెనాల్టీలు కూడా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం. మాసయ రాష్ట్రంలో మొత్తం 277 ఈ కామర్స్ డార్క్ స్టోర్లు ఉన్నాయి. జిల్లా వారీగా మరియు నియోజకవర్గాల వారీగా డార్క్ స్టోర్ల వివరాలను అనుబంధం 1లో ఇవ్వడమైనది. 2, 3 ప్రశ్నలకు సమాధానం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం సత్వర వాణిజ్య గిడ్డంగులకు అనుసరించే కార్య విధానాలు మరియు తనిఖీ పద్ధతులు డార్క్ స్టోర్లకు కూడా వర్తిస్తాయి. వివరాలను సభా సమక్షంలో అనుబంధం 2గా ఉంచడమైంది. అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ అదే సమయంలో ప్రజల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు కూడా పొంచి ఉంది అధ్యక్ష. మన నగరాల్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ డార్క్ స్టోర్స్ పేరిట రహస్య గోడౌన్ నడుపుతున్నారు. 10 నిమిషాలకే వేగవంతమైన డెలివరీ అని చెప్పి వినియోగదారులు కూడా ఆర్డర్ చేస్తున్నారు. కానీ ఆ వస్తువులు చేతికి అందే వరకు దాని యొక్క నాణ్యత ఎవరికీ తెలియడం లేదు అధ్యక్ష. ఇప్పుడు మీకు కొన్ని బిస్కెట్స్ అని, చిప్స్ అని వీటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. కానీ మార్ట్స్లో ఆర్డర్ చేస్తున్న కూరగాయలు కానీ, పండ్లు కానీ, మాంసం అలాంటి వాటిపైన ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంచుతున్నారు? వాటిని తాజాగా ఉంచడానికి ఏమైనా కెమికల్ వాష్ చేస్తున్నారా? వీటిని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇటీవలే రాజమహేంద్రవరంలో మనం ఒక కల్తీ పాల 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్ రైల్వే స్టేషన్ నుండి ఘాట్లకు రోడ్లు కనెక్టివిటీ ట్రాఫిక్ మళ్లింపుపై జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఘాట్ రూట్లను పరిశీలించారు. గత పుష్కరాల సమయంలో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రధానంగా ఘాట్లకు రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్లను అనుసంధానించే రహదారులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తద్వారా భక్తులు అధికంగా ఉండే రోజుల్లో కూడా ట్రాఫిక్ రద్దీ లేకుండా నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితులు, అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం సులభంగా ప్రయాణించేందుకు మార్గాలు సుగమం కావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ఆర్ఎండ్బి, మున్సిపల్ ట్రాఫిక్, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్ఈ ఇరిగేషన్ జి శ్రీనివాసరావు, ఎస్ఈ ఇంజనీరింగ్ రీటా,
సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, సిఐ ట్రాఫిక్ నబి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇలా వచ్చింది మేడం. ఇప్పుడు ఆ ట్రైన్ అలా వస్తే ప్యాసింజర్ ట్రైన్ ఇలా వస్తే రాసుకోవాలి. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ, కేబుల్ రమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు ఉదయం 8:30 గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, పరిషత్ ప్రాయశ్చిత్తములు, అంకురార్పణము చేసి శాస్త్రోక్తంగా వేడుకలను ప్రారంభించారు. దీనికి ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ, ధర్మకర్త నండూరి దంపతులతో పూజలు నిర్వహింపజేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5:30 నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ మండపంలో స్వామివారికి శాంతి కళ్యాణం ప్రారంభింది. నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతుల చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేదమంత్రాలతో మారుమ్రోగాయి. శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపించారు. భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నాట్యాచార సప్ప, దుర్గా ప్రసాద్, పలువురు ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. శ్రీధరాయ మహారుషికేశాయ క్షేమ స్థైర్య నరసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర సచోదిత తావత్వం సుస్థిరో భవ సర్వేభ్యో మహాదేవ్యో మహాయుమోస్తు అవాహయామి ఆవాహనం సమర్పయామి కలశేఖ మహావం ఏకదంతాయ మహావం కపిలాయ మహావం గజకర్ణకాయ మహావం లంబోదమవం సుప్రకర్ణాయ నమో భైరవాయ మహావం స్కందిరః అగ్రే ఇత్రవదేవానాం రూపోయం ప్రకృతితాం శ్రీమత్యాం కేట్యా మాతకం ప్రజాపతి సంతత శ్రీతో సమర్థ సర్వమంగళాని భవంతు నిత్య సన్మంగళాని భవంతు. మహాగణాధిపతి ఆనందకర్పూరయామి నమస్కరోమి నమస్కారాం సమర్పయామి. హర హర నమః పార్వతీ పుత్ర లంబోదర్శిర్గణాధిప సమర్పయామి. చక్రవర్తృంగ స్థానిక 13వ డివిజన్ తాడితోట కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళల్లో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఇదే వేదికపై ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని కూడా సంబరంగా జరుపుకున్నారు. సమాజంలో సాటి మహిళలను పైకి తీసుకురావడానికి మనవంతు ప్రయత్నం చేయాలని శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ఏర్పడింది, దాని ప్రాధాన్యత వివరించారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు సంఘ సంస్కర్త వీరేశలింగం మహిళల అభ్యున్నతికి కృషి చేశారని విజయలక్ష్మి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి ఎంతగానో చేయితనిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి ఎల్లవేళలా వెన్నంటి ఉంటూ కృతజ్ఞత చాటుకోవాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, కొట్టు శిక్షణ కేంద్రం టీచర్లు కిలపర్తి సూర్యకుమారి, అల్లూరి లక్ష్మిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బోను ఈశ్వరి, కర్ణ లక్ష్మీ నాయుడు, సిహెచ్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేసే కేక్ ముందు కేక్ కట్ట పెట్టారు. మహిళా దినోత్సవం అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం ఎందుకు జరుపుకోగలుగుతున్నామంటే 1886లో మహాప్రపంచ యుద్ధం జరిగిందంట. అప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు యుద్ధ భూమిలో జనాలు చనిపోయి దొల్లుతూ రక్తపాతంలో దొల్లుతూ ఉంటే మన స్త్రీ యొక్క మాతృము యొక్క మనసు చెలించి, అయ్యో వాళ్ళు చచ్చిపోతున్నారే, వాళ్ళకి మనం ఎటువంటి సహాయం చేయలేకపోతున్నామే అని ఆమె చీర చెంగు చింపి ఫస్ట్ ఎయిడ్ గుడ్డలో కట్టిందంట. ఆ రక్తం కాడే కాడ చీర చింపేసి. అయితే ఆ బాధతో పడే దొరిలే వాళ్ళు అందరూ కూడా నాకు కట్టు నాకు కట్టు నాకు కట్టు అంటుంటే ఎవరికి కనిపించలేదంట. ఇవి కనిపించకపోతే వెంటనే ఇంటికి వెళ్ళి తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకుని వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిందంట. వాళ్ళదే ఈరోజు ఏఎన్ఎంస్ నర్సులు వాళ్ళే. అర్థమైంది ఇప్పుడు మీకు? తెల్ల చీర చిహ్నం అంటే ఆ చీకట్లో ఆ తెల్ల చీర ఉంటే అందరికీ కనిపిస్తుంది అనే భావనతో ఆవిడ తెల్ల చీర కట్టుకుని ఆవిడే కాక 10 మంది మహిళలను రమ్మని అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేసిందనమాట. చూసారా ఎంత మాతృమూర్తి. అప్పుడు ఆనాడున్న ఆ ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న రాజులు ఎంత సాహసం చేశారమ్మా మహిళలు. రాజానగరం గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మైత్రి యువజన ఉత్సవాల మొదటి రోజైన శుక్రవారం రాత్రి ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. రాక్ బాండ్ వారితో కలిసి పాటలు పాడి అలరించారు. తాను దంతవైద్యం చదివి యాక్టర్ను అయ్యానని, మీ ఆనందం చూస్తుంటే నేను చదువుకున్న రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రాబోయే రోజుల్లో మీలోనే ఎందరో నటీనటులు, దర్శక నిర్మాతలు కావచ్చు అన్నారు. సినీ నటి మీనాక్షి చౌదరికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీ శశివర్మ జ్ఞాపికను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గైడ్ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణ రాజు, ప్రో ఛాన్సలర్ కె శశికిరణ్ వర్మ, విసి డాక్టర్ యు చంద్రశేఖర్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మజ్జి పద్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని, ఇప్పుడు డ్వాక్రా మహిళలకు విద్యాలక్ష్మి, కళ్యాణ్ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న
కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా నిలబడాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, టీడీపీ మహిళా నాయకులు పిల్ల తనూజ, పేట వీరలక్ష్మి, కోటిపల్లి అమ్ములు, వెంకటలక్ష్మి, రామోజీ, గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మహిళా దినోత్సవ వేడుకలను శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి గారి నివాసంలో ఆయన ఆదేశానుసారం ఈ రోజు మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కూడా ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తున్నాను. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు డ్వాక్రా మహిళలకి రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2 కొత్త పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిది విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అది డ్వాక్రా మహిళలకి, ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారి పిల్లల చదువుల నిమిత్తం మరి విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకంలో చదువుకున్న పిల్లలకు ఎంత కావాలన్నా సరే మరి కొన్ని లక్షల వరకు కూడా లోన్ అందులో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రెండోది మరి కళ్యాణ లక్ష్మి అంటే డ్వాక్రా మహిళల పిల్లలకు పెళ్ళిళ్ళకి మరి చాలా మంది పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు పిల్లలు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో వారికి మరి కొన్ని లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. స్థానిక మెయిన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణంలో ఉన్న శివరామకృష్ణ మారుతి స్వరూప సమర్థ సద్గురు సాయినాథ శ్రీ షిరడి సాయి మందిర 14వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దంకి వెంకట ప్రభాకర, శ్రీరామచంద్రరావు నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదనగోపాలస్వామి 3 రోజుల పాటు ఘనంగా జరిపించారు. మైలవరపు నారాయణ బ్రహ్మోత్సవంలో దెందులూరి శ్యామ్ కుమార్ అర్చకత్వంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. చివరి రోజు శుక్రవారం హోమం, పూర్ణాహుతి నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులకు అన్న సమారాధన చేశారు. అమ్మా దారిలో వెళ్ళండమ్మా, అమ్మా దారిలో మీటింగ్ పెట్టకండమ్మా, అక్కడ వెహికల్ అక్కడ వెళ్ళండి. ఉన్నారు వెళ్ళిపోతుంది, రెడీగా ఉన్నారు, కంగారేం పడద్దు. అమ్మా ట్రాఫిక్ అంతరాలు కూడా పక్కగా అమ్మా తీసుకుని ఎవరికి వెళ్ళిపోండి. పారేద్దమ్మా, మీకు ఎంతకాలం అంతా పెట్టుకోండి కదా. వెళ్ళి ఒక లైన్ కొట్టే వచ్చిన బాగుంటుంది. అది పండితులకు దారి ఇచ్చేయండి. ప్రవేశించాం. ఈ వెంకటేశ్వర ఫైనాన్స్ తరఫున ఇది జరగడం మా బాబా గారి ఇచ్చిన కార్యక్రమం మేము భావిస్తున్నాం. స్థానిక జాగృతి బ్లడ్ బ్యాంక్ సమీపంలో వారాహి బెస్ట్ మ్యారేజ్ బ్యూరో కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు వారాహి మీడియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుంకర అన్నపూర్ణ, ఆమె భర్త పల్లి విజయ్లపై ఒక రౌడీ షీటర్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆఫీస్ పక్కన ఉన్న ఇతర వాటాల వారి వద్ద నుంచి ఇంటి దగ్గర వసూలు చేయమని విజయ్ కు ఇంటి ఓనర్ తెలిపారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో వెనుక భాగంలో ఉన్న అద్దెకుంటున్న ఏడిద అప్పారావు అనే వ్యక్తిని పిలిచి అద్దె అడిగారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మద్యం మత్తులో ఉన్న అప్పారావు ఇంటికి వెళ్లి చాకు తెచ్చుకుని అన్నపూర్ణ, విజయ్లపై దుర్మార్గంగా దాడి చేశాడు. విజయ్ పొట్ట, మెడ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అతడు ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారకుడైన అప్పారావుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకు 3,50,000 మంది సభ్యులు ఉన్నారని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కళ్యాణమస్తు అసోసియేషన్ అధ్యక్షులు ముద్దం వాసు, గోల్డెన్ అసోసియేషన్ అధ్యక్షులు సోమరాజు, విశ్వ కళ్యాణ వేదిక అధ్యక్షులు సలాది సూర్యచంద్రరావు, ది రాజమండ్రి మ్యారేజ్ అధ్యక్షులు రత్నంరాజు, తలంబ్రాలు అధ్యక్షురాలు సువర్ణ, న్యూ వివాహ ప్రపంచం వివి రావు తదితరులు సంఘీభావం తెలిపారు. కక్షలతో చేసినట్టుగా ఉంది తప్ప ఇది కరెంటు బిల్లు గురించి అద్దె గురించి జరిగిన సంఘటన కాదు. దీని వెనకాల ఉన్న పూర్వపరాలన్నీ కూడా పోలీసు వారు ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. పూర్వపరాలన్నీ కూడా పరీక్షించి వారిని నిష్పక్షపాతంగా పరిశీలన జరిపి నిజాలు రాబట్టి మా సోదరికి న్యాయం చేయవలసిందిగా మీడియా పూర్వకంగా గవర్నమెంట్ వారిని సంబంధిత అధికారులని కోరుతున్నాను. ఈ దుర్మార్గమైన సంఘటనను మేము జేఏసీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,50,000 మంది కూడా మా సోదరికి అండగా నిలబడతాం. ఈ విషయంలో న్యాయం జరగకపోతే ప్రతి జిల్లాలో కూడా మేము కలెక్టరేట్లను ముట్టడించి ఈ విషయం మీద గవర్నమెంట్ వరకు మేము వెళ్తాం. కాబట్టి పోలీసు వారు దీన్ని సరైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ గొడవ సమయంలో కూడా నేను అశ్విని గుప్తా ఆయన కూడా ఫోన్ చేశానండి. మీ మ్యారేజ్ గ్రూప్ తీయించేస్తాను, ఇక్కడ మీరు ఉండడానికి లేదు, మీరు లేపించేస్తామని చెప్పేసి నేను ఏడు తప్పారు అన్నప్పుడు నేను వెంటనే అశ్విని గుప్తాకు ఫోన్ చేశానండి. చేసి మరి ఇలా అంటున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, నీ ప్రమేయం ఉందా, దేనికి తీయించేస్తారని కూడా నేను అడిగానండి. మరి ఆ సమయంలోనే మాట్లాడుతుండే షర్ట్ వేసుకోవడానికి లోపలికి వెళ్ళాడు, చాకు తీసుకొచ్చి మా పై దాడి చేశాడండి. మరి అశ్విని గుప్తాను కూడా మరి వదలకోకుండా మరి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని మీ అందరిని కూడా వేడుకుంటున్నానండి. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలండి. మరి నాకు, నా భర్తకిని మాకు చెప్పలేండి. స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బార్ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ప్రజా సంఘాల ఆందోళన నిర్వహిస్తున్నారని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నాయకురాలు ఎలమెల్లి ఝాన్సీ కేతపల్లి సీతామలక్ష్మి మాట్లాడుతూ ఆల్కాట్ గార్డెన్ లో గల గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బార్ పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం దారుణమని అన్నారు. ప్రజల నివాస స్థలంలో బార్కి అనుమతి ఇవ్వటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతమంతా బ్లేడ్ బేచ్, పిక్ పాకెటర్స్, గంజాయి సేవించేవారు ఎక్కువగా తిరుగుతూ తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రాత్రి సమయాల్లో దొంగతనాలు జరిగే ప్రదేశమని వివరించారు. గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బార్ను వేరే ప్రాంతానికి తరలించుకుంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు నూతనంగా ఏర్పాటు చేసిన బార్ వద్ద ఆందోళన నిర్వహించారు. రేట్లో గ్రీవెన్సెల్లో అనేక అధికారులందరికీ కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగిందండి. కానీ ఏ యొక్క అధికారులు వాళ్ళు కూడా మమ్మల్ని, ఏ అధికారి వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించుకోకుండా బార్కి లైసెన్స్ ఇవ్వడం, వాళ్ళు రాత్రికే మెటీరియల్ దించడం, వాళ్ళు ఈ రోజున ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క బార్ ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి మేము అనేక మహిళా సంఘాలు అందరం కూడా ఇక్కడ యాజమాన్యాన్ని అడగడానికి వచ్చామండి. యాజమాన్యం మాకు సమాధానం చెప్పుకోకుండా వెళ్ళి ఇంట్లో దాక్కున్నారండి. యాజమాన్యం బయటకు వచ్చే వరకు కూడా మేమందరం కూడా ఈ బార్ పెట్టనివ్వకుండా ఏంటంటే మేము ఎంతవరకైనా వెళ్తామండి, మేము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుని ధర్నా చేస్తామండి. ఇక్కడ వంట వార్పు ఇక్కడికే తెచ్చుకుని భోజనాలు తింటూ మేము ఈ యొక్క బార్ని నడిపించుకోకుండా మా పిల్లల జీవితాలు, మా పిల్లల భవిష్యత్తు మేము నిలబెట్టుకుంటాం. మరి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మరి డిప్యూటీ సీఎం గారికి అందరికీ మరి నమస్కారాలండి. అలాగే మన ఎమ్మెల్యే గారైన మరి బుచ్చు చౌదరి గారికి, మన రాజమండ్రి ఎమ్మెల్యేలందరికీ కూడా నమస్కారాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ 17వ వార్డు గేదెల నూకరాజు కళ్యాణ మండపం ఉండేదండి. గత 30 సంవత్సరాల నుంచి అదే మండపం ఉంటుంది, సాగుతుంది. మేము రాత్రులు బాణాసంచులు వచ్చినా, ఏ అల్లర్లు జరిగినా పెళ్ళే కదా అనేసి మేము వదిలేసుకునే వాళ్ళం. ఎందుకనగా పలు శుభకార్యాలు జరుగుతున్నాయి, ఎందుకులే అనుకున్నాము. కానీ రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు బిలాల్ మసీదులో జరిగిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ సలహాదారు శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారికి మసీదు కమిటీ తరఫున పెద్దలు చిరు సత్కారం చేశారు. అనంతరం వారితో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం మనందరికీ సహనం, దానం, సోదరభావం అనే గొప్ప సందేశం ఇస్తుందన్నారు. అందరికీ శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూర్ భాషా సాధికార కమిటీ అధ్యక్షులు షేక్ షుబాన్, గ్రామ టీడీపీ అధ్యక్షులు భీమరశెట్టి రమేష్, క్లస్టర్ కామిని భాస్కర్, జనసేన సీనియర్ నాయకులు బాబ్జీ, టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ ఉమర్, ఐటీడీపీ నాయుడు రాయుడు సునీల్, నడిగట్ల రమేష్, కామేష్, నరాలశెట్టి శ్రీనివాస్, దుగ్గిరాల రాజేష్, ఆతావుల్లా, ఫరూక్, బషీర్, అడ్డాల శ్రీనివాస్, కోట్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.